నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. న్యాయపరమైనటువంటి అంశాలపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం న్యాయం కోసం. న్యాయం కోసంలో ఈరోజు అంశం ఏంటంటే పీటీ వారెంట్ ఎప్పుడు జారీ చేస్తారు, పీటీ వారెంట్ జారీ చేసినటువంటి వ్యక్తిపై ఎలాంటి కేసులు నమోదు చేస్తారు తదితర అంశాల గురించి ఈరోజు వివరించడానికి ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే అండి. రైట్, కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. పీటీ వారెంట్కు సంబంధించిన అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఏ న్యాయపరమైనటువంటి అంశాలైనా సరే అయ్యప్ప గారితో సంప్రదించవచ్చు, మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. అయ్యప్ప గారు నమస్కారం. ముఖ్యంగా పీటీ వారెంట్ ఏ సమయంలో జారీ చేస్తారు, అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి? ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ ని పీటీ వారెంట్ అంటారండి. 1973 సిఆర్పిసి మనకి సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏదైనా ఒక నేరంలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని మరో కోర్టులో హాజరుపరచడానికి ముందస్తుగా అక్కడ ఇచ్చేటువంటి వారెంట్ ని అక్కడ జైలు సూపరింటెండెంట్కి వాళ్ళకి ఈ వ్యక్తిని మీ జైలు నుంచి వేరే కోర్టుకి తీసుకెళ్లి జడ్జి గారి ముందు మేము ప్రవేశపెడతాం. అది ముద్దాయి అయినా సరే. ముద్దాయిని ఎందుకు అంటున్నారంటే ఒక వ్యక్తి ఒక నేరం చేశారండి. ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్లో, మరి ఈ యొక్క నేరానికి వేరే పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి అతన్ని. అప్పుడు కోర్టు అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి వారెంట్ ఇచ్చింది, నాన్ బెయిలబుల్ వారెంట్. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని వేరే కోర్టులో తీసుకొచ్చు. అంటే రిమైండ్ ఖైదీగా ఉండొచ్చు, అలాగే ముద్దాయిగా ఉండొచ్చు, అలాగే శిక్ష పడినటువంటి ఖైదీగా ఉండొచ్చు. ఎవరినైనా సరే ఈ మూడింటికి కూడా ఇచ్చేటువంటి వారెంట్నే పీటీ వారెంట్ అంటారు. రైట్ అయ్యప్ప గారు, మొత్తానికి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఆ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉన్నదండి. మనకి పాస్పోర్ట్ యాక్ట్ 1967 ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక కేసు ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా చేసుకోవచ్చు. సెక్షన్ 62F ప్రకారం క్రిమినల్ కేసులు ఉన్నా సరే ఆ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చు. చాలా మంది క్రిమినల్ కేసులు ఉంటే పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోకూడదు అంటారు. ఇటీవల కాలంలో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. పాస్పోర్ట్ ని ఖచ్చితంగా కేసులకి పాస్పోర్ట్ కి సంబంధం లేదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు అని. అలాగే GSR 570 ఈ ప్రకారం కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా కూడా కోర్టుల యొక్క అనుమతితో పాస్పోర్ట్ ని రెన్యువల్ చేసుకోవచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, మనకు కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు పిఠాపురం నుంచి. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. రైట్, అయ్యప్ప గారితో మాట్లాడండి, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోండి. అలాగే సార్. ఓకే. వెంకటేశ్వర గారు మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్లీజ్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వెంకటేశ్వర గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోండి. నమస్తే సార్. నేను కొంత అమౌంట్ ఒక స్థలం ఒక ఆయనకి డబ్బు ఇచ్చాను సార్. చెప్పండి వెంకటేశ్వర గారు. మాట్లాడతా సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడొద్దు దయచేసి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోకస్ చేయండి సార్ మీరు అడిగే ప్రశ్న. సార్ నమస్తే సార్ ప్లేటర్ గారు. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్ ప్లేటర్ గారు. మాట్లాడండి. నమస్తే సార్ గారు. రైట్, కాల్ కట్ అయిపోయిందండి. అయ్యప్ప గారు, ఒక్కో సందర్భంలో కోర్టులు పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్తూ ఉంటాయి, ఎలాంటి సందర్భంలో చెప్తుంటారండి? అతను తీవ్రమైనటువంటి నేరాలు, పరిగణించలేనటువంటి నేరాలు, అతను కనుక వెళ్ళిపోతే కొన్ని కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ తేలదు అనుకున్నప్పుడు పోలీసు వారు అతని మీద కొన్ని వారెంట్లు ఇచ్చి అతను దేశ విదేశాలకు వెళ్లకుండా అతను పాస్పోర్ట్లు కూడా సబ్మిట్ చేయమని చెప్పి కోర్టును అడుగుతారు. ఎందుకంటే అతను దేశం విడిచి వెళ్ళిపోతే ఆ ఇన్వెస్టిగేషన్ లో కేసు అనేది పూర్తి చేయలేము, అతను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, అతను విదేశాలకు వెళ్ళిపోయి ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే అతను యొక్క పాస్పోర్ట్ ని సీజ్ చేయడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్లాస్ట్ కేసులు ఉన్నాయి. బోఫోర్స్ కుంభకోణం అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే భోపాల్లో బోఫోర్స్ ఏదైతే పొల్యూషన్ వచ్చి చాలా మంది చనిపోవడం జరిగిందండి. భోపాల్లో ఒక దుర్ఘటన కూడా జరిగింది. ఇటువంటి కేసుల్లో ఆ యొక్క యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో
మన దేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అలాగే కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి ఉన్న వ్యక్తులు, లేకపోతే habitual గా ఎక్కువ మర్డర్ కేసుల్లో ఉన్న వ్యక్తులు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి నేరాలకు పాల్పడి ఎక్కువ మందిని మోసం చేసినటువంటి వ్యక్తులు, ఇట్లా ఉన్న కేసుల్లో ఖచ్చితంగా వాళ్ళ పాస్పోర్ట్ ని ప్రభుత్వాలు అదే కోర్టులు సీజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ అయ్యప్ప గారు, మరో పక్క అంటే మనీ లాండరింగ్ కేసుకు కూడా ఈ పాస్పోర్ట్లు అయితే మాత్రం కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? దాన్ని కూడా అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే క్విక్ ప్రాక్రో, హవాలా, మనీ లాండరింగ్ కేసులు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక నేరాలు ఏదైతే 7 నుంచి 14 సంవత్సరాలు జైలు పడేటువంటి అతి క్రూరమైనటువంటి ఆర్థిక నేరాల్లో కూడా వాళ్ళు వెళ్ళిపోతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో మనం చూసుకున్నట్లయితే సత్యం కుంభకోణంలో కూడా వాళ్ళ పాస్పోర్ట్లు అన్ని కూడా కోర్టు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా సెబీ అప్రూవల్ లేకుండా వాళ్ళు ఈ షేర్ మార్కెట్లో లోపభూయిష్టమైనటువంటి విధానాలతోటి కస్టమర్స్ని ఎలా మోసం చేశారు, ఇవన్నీ కూడా విచారణ సందర్భంలో వాళ్ళ యొక్క వాళ్ళకి వారెంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి వాళ్ళు దేశ విదేశాలకు వెళ్లకుండా కూడా వాళ్ళు అడ్డుకుంటం వల్ల ఆ యొక్క విచారణ తగిన సమయంలో పూర్తవుతుందని చెప్పి కోర్టుకి వాళ్ళు విన్నవించడం, కోర్టు దాన్ని అంగీకరించి వాళ్ళ పాస్పోర్ట్లని సీజ్ చేయడం కూడా జరిగిందండి. అయ్యప్ప గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. పద్మనాభం గారు పాడేరు నుంచి. పద్మనాభం గారు నమస్తే సార్. నమస్కారం సార్. అయ్యప్ప గారితో మాట్లాడండి. రైట్ సార్. మాట్లాడండి పద్మనాభం గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి పద్మనాభం గారు. సార్, ఇది ఒక 10 years బ్యాక్ జరిగిన ఇష్యూ మీద నాకు ఇటీవల ఒక 6 months బ్యాక్ సార్ నా మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. పోలీస్ కంప్లైంట్ అది లేనిపోని కారణాలు క్రియేట్ చేసి ఒక ఫీమేల్ అడ్డం పెట్టుకొని నా మీద కంప్లైంట్ చేశారు సార్. అదే ఆ 10 years బ్యాక్ ఏ సంఘటన? అవును సార్. 10 years బ్యాక్ ఒక ఫీమేల్ తో నాకు పరిచయం ఉందని చెప్పేసి నా మీద అక్రమంగా పోలీసులు అందరు కలిసి అమ్మాయి చేత కంప్లైంట్ ఇప్పించి నా దగ్గర నన్ను బెదిరించారు సార్. నీ మీద కేసులు ఫైల్ చేస్తాం రకరకాలని చెప్పేసి బెదిరించారు సార్. నేను వృత్తివిద్య ఉపాధ్యాయుడిని సార్. అలా బెదిరించారు. నీ మీద కేసులు ఫైల్ చేస్తాము, లేకపోతే రకరకాల డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పేసి అమ్మాయిని అడ్డం పెట్టుకుని నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తే నా కేసు ఫైల్ అయినా పర్లేదు, లేనిపోని కారణాలతో మీరు నన్ను బెదిరిస్తున్నా, నేను డబ్బులు ఇవ్వని చెప్పేసి అన్నా సార్. ఎఫ్ఐఆర్ నమోదైందా? ఎఫ్ఐఆర్ నమోదైంది సార్. దాదాపుగా 6 months తర్వాత సరే అక్కడ ఉన్న పెద్దలు వీళ్ళు వాళ్ళ సలహాలతో సరే ఏదైతే వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ పనులు చేస్తున్నారన్న ఉద్దేశంతో అక్కడున్న పెద్దల సలహాతో నేను ఒక 2,50,000 రూపాయలు బలవంతంగా తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది సార్. అయితే ఏమైందంటే 2 months తర్వాత మళ్ళీ మీ మీద కేసు ఫైల్ అయింది అని చెప్పేసి మాకు రావాల్సిన ఫార్మాలిటీ మాకు అందలేదని చెప్పేసి పోలీసులు బెదిరించి మళ్ళీ డబ్బు కోసం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు సార్. నా మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సార్. మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు దాన్ని లోక్ అదాలత్ లో పెట్టుకుని మీరు అవార్డు కాపీ రాసుకుని రాజీ పడినట్టు ఆ కేసుని వాళ్ళు ఎత్తేస్తున్నట్టు అటువంటి ఏమైనా జరిగినాయా? లేదు ఎఫ్ఐఆర్ స్టేజ్ లోనే పోలీసు వారు మీ ఎఫ్ఐఆర్ ఫాల్స్ అని రాయటమో, లేకపోతే వాళ్ళు బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి ఎఫ్ఐఆర్ ని దాన్ని మేము రద్దుపరుస్తున్నామని ఏదో చెప్పాలి కదా. మీకు ఏమీ చేయకుండా మీరు కేసు క్లోజ్ అయిపోయిందని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు దయచేసి ఏదైతే కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చేత కోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్ అనేది మీరు వేసుకోండి. సిఆర్పిసి 482 ఎఫ్ఐఆర్ మీద ఇలా మేము ఆ కేసు పెట్టాను, లేదు అంటే ఆ అమ్మాయినే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటే ఆ అమ్మాయి చేత ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టండి. ఈ పలానా టైంలో నేను కేసు పెట్టాను, మేము రాజీ పడిపోయాం, ఆ కేసు అనేది అతని మీద తీసివేయాలని చెప్పి ఒక ఎస్పీ గారి లెటర్ పెట్టించండి. రైట్ అయ్యప్ప గారు, 439 సిఆర్పిసి సెక్షన్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? మనకి చాలా సెక్షన్స్ ఉంటాయండి. 439 సిఆర్పిసి అంటే సెషన్ కేసులు, అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లు అంటే ఇప్పుడు సెషన్ కేసులు అంటే ఏంటి, 7 నుంచి 14 సంవత్సరాలు వేసేటువంటి సెక్షన్ లో వాళ్ళు ముందస్తు బెయిలు సెషన్ జిల్లా కోర్టుల్లో కానీ అలాగే హైకోర్టులో కానీ ముందస్తు బెయిలు అప్లై చేస్తే దాన్ని 439 సిఆర్పిసి అంటారు. బెయిల్బుల్ కేసులు అయితే 436 వేస్తారు. నాన్ బెయిల్బుల్ కేసులు అయితే సిఆర్పిసి 437 ఉంటుందండి. ఈ రకంగా ఈ సెక్షన్ల ఆధారంగా
వాళ్ళు చేసినటువంటి నేరాలకి సంబంధించినటువంటి శిక్షల ఆధారంగా బెయిల్బుల్లా, నాన్ బెయిల్బుల్లా, కాగ్నిజిబుల్ అఫెన్సా, నాన్ కాగ్నిజిబుల్ అఫెన్సా చూసుకుని దాని ప్రకారం మనం కోర్టుల్లో ఆ సెక్షన్లు వేసుకుని మనం బెయిల్ అనేది వేసుకోవడం జరుగుతుంది. బెయిల్బుల్ అయితే 436, నాన్ బెయిల్బుల్ అయితే 437, అలాగే హైకోర్టుకు అట్లాంటి అయితే 439 అండి. అయ్యప్ప గారు, అంటే బెయిల్ నాన్ బెయిలబుల్ గురించి చెప్పారు కాబట్టి 1973 సిఆర్పిసి అంటే ఏం చెప్తుంది అనుకోవచ్చు? 1973 సిఆర్పిసిలో కొన్ని ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి. ఏ నేరానికి ఏ సెక్షన్ వేయాలి, ఏ నేరానికి ఏ శిక్షలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఐపీసీ అనేది ఇండియన్ పీనల్ కోడ్ అలాగే మనకి చెప్తుందండి. సిపిసి సిఆర్పిసి కూడా సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనకి క్లియర్ కట్ గా ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏ సమయంలో అరెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆ చట్టాలనేవి చెప్తున్నాయి. అందులో వాళ్ళు చేసినటువంటి నేర పరిధి బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హత్య ఇటువంటి నేరాలు ఉన్నప్పుడు వాళ్ళ మీద 302 అని, లేకపోతే 376 అని, అలాగే మహిళల్ని వేధించినప్పుడు, లేకపోతే వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకున్నట్టు అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ 306 అని, మైనర్లు సూసైడ్ చేసుకుంటే 305 అని, ఇట్లా మనకి ఐపీసీలో ఉండేటువంటి సెక్షన్ల ఆధారంగా వాళ్ళకి బెయిలబుల్, నాన్ బెయిలబుల్ కింద మనం పరిగణిస్తూ ఉంటామండి. అయ్యప్ప గారు, సెక్షన్ 437 సిఆర్పిసి కింద నాన్ బెయిలబుల్ కేసులో అంటే బెయిల్ ఎలా పొందొచ్చు అంటారు? బెయిల్ ఎలా పొందొచ్చు అంటే చాలా రకాలుగా ఉంటుందండి బెయిల్ పొందే. ఇప్పుడు 437 సిఆర్పిసిలో అతను కనుక నేరం చేయలేదు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు హైకోర్టులో డైరెక్ట్ క్వాష్ కూడా వెళ్ళొచ్చు. అలా కాకుండా అతను చేయలేనటువంటి నేరాన్ని అతని మీద వేసినప్పుడు ముందస్తు బెయిల్ కూడా అతను తీసుకోవచ్చు అండి, యాంటిసిపేటరీ బెయిల్. అలాగే రిమైండ్ వేసిన తర్వాత, కోర్టు రిమైండ్ వేసిన తర్వాత అప్లై చేసే బెయిల్ ని 437 సిఆర్పిసి అంటారు. ఎవరైనా అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు నాన్ బెయిలబుల్లో రిమైండ్ గా ఉన్న తర్వాత ఒక లాయర్ ని పెట్టుకుని బెయిల్ వేసుకుంటారండి. దాన్నే నాన్ బెయిలబుల్ సెక్షన్ లో వేసుకునేటువంటి బెయిల్ ని 437 సిఆర్పిసి ప్రకారం మనం వేయటం జరుగుతుందండి కోర్టులో. అయ్యప్ప గారు, అంటే సెక్షన్ 53 ఐపీసీ లో అంటే శిక్షల రకాలు అంటే ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు? మనకి యావజ్జీవం అనేది ఒకటి ఉంటుందండి. యావజ్జీవం అంటే ఏంటి? సెక్షన్ 45 అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈ రెండు కూడా కొన్ని యావజ్జీవం ఇచ్చిన తర్వాత 14 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళు, అంటే లైఫ్ అంటే 14 సంవత్సరాలండి. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో 20 ఏళ్ళు, 25 ఏళ్ళు కూడా వేస్తూ ఉంటుంది ఆ శిక్షలు బట్టి. దాన్ని శిక్ష యొక్క రకాలు అంటారు. వాళ్ళు చేసినటువంటి క్రైమ్ అఫెన్స్ బట్టి కోర్టు వారు యావజ్జీవాన్ని రకాలు డిఫరెంట్ గా వాళ్ళు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి క్రూయాలిటీ, వాళ్ళ యొక్క నేర ప్రవృత్తిని, వాళ్ళు చేసినటువంటి నేరం వల్ల సమాజంలో వారు నష్టపడిపోయినటువంటి కుటుంబాల యొక్క బాధిత కుటుంబాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, సాక్ష్యాధారాలని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోర్టు విధించేటువంటి శిక్షల్లో రకాలు ఉంటాయండి. అంటే అన్ని సెక్షన్లకి అదే శిక్షలు వేయరు. అయ్యప్ప గారు, అంటే జిల్లా కోర్టు విధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో, ఒక విధంగా జిల్లా కోర్టు అయితే మాత్రం జీవితకాలం విధించినా, లేకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఏమైనా శిక్షను తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అంటే రుజువు చేస్తే, సాక్షుల్ని రుజువు చేస్తే గనక ఉన్నాయి కదండి. మనకి కళ్ళ ముందు కనిపించేటువంటి ఆయేషా మీరా హత్య కేసు. ఆయేషా మీరా హత్య కేసులో లోవర్ కోర్టు అంటే సెషన్ కోర్టు ఏదైతే ఉందో ఆ సెషన్ కోర్టు 14 సంవత్సరాలు ఆయేషా సత్యంబాబుకి యావజ్జీవం కారాగార శిక్ష వేసిన తర్వాత దాన్ని హైకోర్టు దాంట్లో ఉండేటువంటి అన్ని విధానాలు చూసి కొట్టివేయడం జరిగిందండి. అలాగే కొన్ని సెషన్ కేసులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని ఏదైతే సెషన్ కేసులో శిక్ష పడలేనటువంటి కేసుల్లో కూడా హైకోర్టులో శిక్ష పడినటువంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయండి. అంటే అయ్యప్ప గారు, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. కోటయ్య స్వామి నెల్లూరు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కోటయ్య స్వామి గారు, నమస్తే. నమస్కారం సార్. నమస్కారం సార్. అయ్యప్ప గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. కోటయ్య గారు. సార్ ఏం లేదు సార్, మా అల్లుడు వాళ్ళ తాతగారు ఇల్లామా రాశారు సార్. ఆ ఇల్లామా ఏంటంటే ఆయన ఇక్కడ పాత గ్రామంలో పొలాలు అమ్ముకొని ఆయన అక్కడ నెల్లూరులో టౌన్ లో ఆస్తులు వృద్ధి చేసుకుని ఆస్తులు కొనుగోలు చేశారు సార్. ఆ ఆస్తుల్ని ఆయన వాళ్ళ కొడుకులు ఇద్దరికి విల్లామా రాశాడు. ఆ విల్లామలో చిన్న కొడుకు ఏం చేశాడు, పెద్ద కొడుకు ఆయన విల్లామా రాసినప్పుడు సంతకంతో విల్లామా రాశాడు. తర్వాత ఆయన హాస్పిటల్ చేరినప్పుడు చిన్న కొడుకు ఏం చేశాడంటే వేలు ముద్ర వేసుకుని విల్లామను మార్చేసి 1 ఎకరా భూమి ఆయన సొంతంగా రాసుకున్నాడు మళ్ళా ఎగస్ట్రాగా.
తర్వాత ఈ పెద్ద కొడుకు ఏం చేశాడంటే మా అల్లుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ కలిసి వీళ్ళకి వచ్చిన 4 ఎకరాల్లో 1 ఎకరా ఆయన రాసుకున్నాడు, చెరువు 1.5 ఎకరాలు ఈ 1.5 ఎకరా భూమిని అలా మా ఏపురాలు మా అల్లుడు వాళ్ళ అమ్మగారు మొత్తం అమ్మేసేసింది. అయితే మా అయ్యంకుడు కూడా సంతకం పెట్టారు దాంట్లో, వాళ్ళిద్దరే సంతకాలు పెట్టారు, సాక్షి సంతకాలు. అల్లుడు తెలియదు. అమ్మేసిన తర్వాత మా అల్లుడు గారు మన కరెంట్ షాక్ దగ్గర చనిపోయాడు సార్. మా అయ్యంకుడు గారు లేడు, మా అల్లుడు గారు లేరు. మా అల్లుడికి అదే మా అమ్మాయికి ఒక అబ్బాయి ఉన్నాడు సార్. సరే ఆస్తి మీద ఈ మళ్ళీ మా ఎకరా చేసిందంటే ఎకరా పువ్వు నువ్వు నీకు ఎట్ట వచ్చిందని దాని దొంగతనంగా అమ్మేసింది. ఆ ఎకరాను కూడా దాంట్లో ఒక ఎకరా అమ్మేసింది వేరే వాళ్ళకి, పాత ఇల్లామని పెట్టి అమ్మేసిన తర్వాత ఇప్పుడు మా మనవాడికి అసలు ఏ చెట్టు పువ్వు లేదు 4.5 ఎకరాలు. మేమేం చేసామంటే మేడం గారు జడ్జి గారు చేశారంటే ఒక స్పెషల్ లాయర్ని పెట్టి మాకు మీరేమైనా వాదించుకుని మాకు ఇచ్చారు సార్ అవకాశం. సరే మేమేం చేశానంటే నేను మా గ్రామంలో 76 ఆయన కొంత భూమి అమ్మాను సార్. 4 ఎకరాల భూమి ఇక్కడ అమ్మి అక్కడ నెల్లూరులో కొన్నాడు. 76 డిసెంబర్లో అక్కడ కొన్నాడు. 76 జూన్లో ఇక్కడ పొలాలు అమ్మాడు సార్. అగ్రిమెంట్ మీద అమ్మాడు అయితే ఆయన ఆ రోజుల్లో. దాన్ని నేను మేడం గారు చూపించా. మేడం ఏదైనా ఇక్కడ అమ్మి అక్కడ కొన్నాడు కదా, ఆయన స్వాజిత్యాలు అయితే స్వాజిత్వం అని చెప్పి ఆయన రాసిన విన్నామా, మరి ఆయన ఇక్కడ ఆస్తులు అమ్మి అక్కడ కొనుగోలు చేశాడు కదా, ఆయన దాంట్లో మెన్షన్ చేయలేదు కదా, ఇది మరి పిల్లడికి ఏమైనా వచ్చిద్దా అని నేను వేసాను సార్. అది మేడం ఏదైనా కేసు చేస్తే నెంబర్ ఇస్తారండి, నెంబర్ ఇచ్చింది, మీరు వాదించుకోవడానికి అవకాశం ఉందని ఇచ్చింది సార్. మాకు ఏమన్నా అవకాశం ఉంది సార్ ఆ పిల్లడికి ఏమన్నా? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే వారసత్వంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ వారసత్వ చట్టం ద్వారా అతను కూడా ఒక వారసుడు కాబట్టి తాతగారి ఆస్తులు అతనికి కూడా వాటా ఉంటుంది. మీరు మీ వేపరాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ వీళ్ళనామాలు పెట్టి తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసింది అంటున్నారు. మరి అలా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సబ్ రిజిస్టర్ ఎవరైతే చేశారో వారి మీద, అలాగే వాళ్ళ రెవెన్యూ అధికారులు కనుక ఆన్లైన్ చేయకపోతే ఆవిడ అమ్ముకోలేదండి. ఆవిడ అమ్మినట్లయితే అటువంటి ఫేక్ డాక్యుమెంట్ల మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఇవ్వలేకపోతే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. దాని మీద కూడా ఆ డాక్యుమెంట్ ని రద్దు చేసేటువంటి అధికారం కోర్టులకు ఉన్నది కాబట్టి మీరు కోర్టులో సూట్ వేయండి. ఆ కొనుక్కున్న వ్యక్తికి లేకపోతే అమ్మిన వ్యక్తికి ఈ ఆస్తి పూర్తిగా వాళ్ళ హక్కుదారులు కాదు, ఇంకా వేరే హక్కుదారులు కూడా ఉన్నారని చెప్పి ఆ రెండింటి మీద కూడా మీరు సూట్ వేయండి. సూట్ వేసి ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరచమని, ఇంకా వారసులు ఉన్నారు, వారసుల యొక్క వారసత్వం ఉంది, వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వారి యొక్క వారసత్వం వారి సంతకాలు పెట్టకుండా అమ్మేసుకున్నారు కాబట్టి అది కూడా అఫెన్స్ కాబట్టి ఒకవేళ పోలీసు వారి కేసు కట్టకపోయినా మీరు ప్రైవేట్ కేసు వేయండి. రైట్ అయ్యప్ప గారు, సెక్షన్ 269 సిఆర్పిసి అంటే ఏం చెప్తుందంటే దాన్ని సిఆర్పిసి ప్రకారం 269 యాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశాలు? మనకి యాక్చువల్గా 269 అంటే 267 రిమాండ్ ఖైదీ, జైల్లో ఉన్న ఖైదీ ఎప్పుడు పీటీ వారెంట్ ఎట్టి కోర్టు ముందు హాజరుపరచాలి అనేవి ఈ 2 సెక్షన్లు చెప్తున్నాయండి. ఒకవేళ ఏదైనా శిక్ష పడినటువంటి ఖైదీని తీసుకురావాలి అనుకున్నప్పుడు మనకి జైల్లో ఉన్న ఖైదీ అయితే 267 సిఆర్పిసి ఉంటుంది. అలాగే 269 సిఆర్పిసి ఎప్పుడు ఖైదీని కోర్టుకు తీసుకురావాలి అంటే జడ్జి గారు చెప్తారు, పలానా రోజుని పలానా టైంకి మీరు తీసుకురండి అంటే పలానా జైల్లో ఉన్నాడండి అని చెప్తే పలానా రోజుని తీసుకురమ్మని చెప్తారు. అటువంటి జడ్జి గారికి ఆర్డర్ వేసేటువంటి హక్కు ఉంటుంది. అలాగే సిఆర్పిసి 269 ప్రకారం అది ఎప్పుడు తీసుకురావాలో పోలీసులకు ఇచ్చేటువంటి ఆ వారెంట్ ప్రకారం ఎప్పుడు తీసుకురావాలో చెప్పేటువంటి సెక్షనే 269 అండి. అంటే పీటీ వారెంట్ ఇచ్చి రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరుపరచడం. రైట్. సెక్షన్ 62F దీని సెక్షన్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అయ్యప్ప గారు? అదే అండి, ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం ప్రతి వ్యక్తి కూడా క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ కూడా పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవచ్చు, పాస్పోర్ట్ పొందొచ్చు. పాస్పోర్ట్ కి క్రిమినల్ కేసులకి అంటే కొన్ని అఫెన్స్లు ఉంటాయి, కోర్టు యొక్క అనుమతితో కూడా మన పాస్పోర్ట్ పొందొచ్చు. ఎవరైనా చాలా మంది ఒక కేసు ఉంది మీకు పాస్పోర్ట్ రాదు అనేది నమ్మొద్దు. పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడానికి ఇటీవల హైకోర్టు కూడా అది చెప్పింది. పాస్పోర్ట్ రెన్యువల్ పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం మనకి సెక్షన్ 6 ప్రకారం మనకి కొన్ని హక్కులు అయితే ఉన్నాయి. దాన్ని అడ్డుకోవడం అనేది భారత రాజ్యాంగంలో ఇచ్చిన పౌరులకు ఇచ్చినటువంటి హక్కులకి భంగం కలిగించడమే అని చెప్పి హైకోర్టు స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ కూడా పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ కోర్టు యొక్క అనుమతితో కూడా అప్లై చేసుకోవచ్చు అండి.
అయ్యప్ప గారు, జిఎస్ఆర్ 570E సెక్షన్ ఏం చెప్తుంది? అదే అండి, గవర్నమెంట్ అంటే కోర్టు యొక్క అనుమతితో మాత్రమే పాస్పోర్ట్లు మనం తీసుకోవచ్చు అని చెప్తుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ 570E అండి. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు యొక్క అనుమతితోటి మనం 570E ద్వారా పాస్పోర్ట్ ని కోర్టు యొక్క అనుమతితో మనం పొందొచ్చు అని చెప్పేటువంటి చట్టమే అదండి. రైట్. అయ్యప్ప గారు, అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఐపీసీ సెక్షన్ ఏం చెప్తుంది? అంటే భారత శిక్షా స్మృతి అంటే ఏ వ్యక్తి ఏ నేరం చేశాడు ఆ నేరానికి తగ్గట్టుగాటువంటి శిక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ 376 అనేది ఒక ప్రొసీజర్, ఒక కోడ్ ఉంటుంది. 376 అంటే అత్యాచారం ఘటన. అట్లా 306 ఎబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే మెన్స్ రియా, ఎవరైనా సరే ఒక ఆత్మహత్య చేసుకునేలాగా వాళ్ళని పురికొల్పడం అనేది. 302 అంటే హత్య చేయడం. ఇట్లా మనకుండేది 309 ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే. అట్లా ప్రతి దానికి 307 హత్యాయత్నం చేయడం, ఒకరిని చంపాలని వారి మీద కొన్ని వెపన్స్ తోటి దాడులు చేయడం, దీన్ని 307 హత్యాయత్నం అంటారు. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సెక్షన్లు, ఒక నిర్దిష్టమైనటువంటి, ఇప్పుడు ఆ సెక్షన్ పేరు చెప్పగానే వాళ్ళు ఏ నేరం చేశారని మనకు అర్థమవుతుంది. కోర్టు కూడా అదే చెప్తుందండి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ భారతీయ శిక్షా స్మృతి చట్టంలో ఎవరు ఏ నేరం చేశారో ఆ నేరానికి తగ్గట్టుగా వాళ్ళకు ఉండేటువంటి శిక్షలు, అదే వాళ్ళు చేసినటువంటి సెక్షన్లు, ఆ సెక్షన్లు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఒకవేళ ఎవరైనా రేప్ చేశారు, లేకపోతే మైనర్ ని ఇబ్బంది పెట్టారు, పోక్సో చట్టం అనేది ఒకటి ఉంటుంది. పోక్సోలో 305 అనేది 306, 305 ఒకటే అండి. కానీ 306 అనేది 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులు కనుక ఆత్మహత్య పురుగొల్పేలా చేస్తే దాన్ని 306 అంటారు. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు ఆత్మహత్య పురుగొల్పేలాగా ఎవరైనా ప్రవర్తిస్తే, వాళ్ళ మానసికంగా ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే, వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలాగా, లేదంటే ఆ ఆత్మహత్య చేసుకోవడానికి వాళ్ళు సహకరిస్తే అటువంటి నేరాల్లో 305 పోక్సో చట్టం కింద వర్తిస్తుందండి. అంటే రెండు సెక్షన్లు ఏజ్ బట్టి, దాని నేరాలు బట్టి డిఫరెంట్ గా ఉంటాయండి. రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప గారు. మొత్తానికి అంటే పీటీ వారెంట్ అంటే ఏంటి, మరో పక్క పాస్పోర్ట్ సైజ్, అంటే కొంతమంది పాస్పోర్టు ఏ సమయంలో అంటే తీసుకోవచ్చు, మరో పక్క నేరస్తులు అవ్వచ్చు, లేకపోతే కోర్టు అనుమతితో ఏ సమయంలో తీసుకోవచ్చు, తదితర అంశాల గురించి సవివరంగా వివరించారు. అంతేకాకుండా మా కాలర్స్ యొక్క సందేహాలను కూడా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ అయ్యప్ప గారు, ప్రముఖ న్యాయవాది. ఇది ఇవాల్టి న్యాయ సహాయంలోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.